వినాయక చవితి అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రకృతి. అందుకే ప్రకృతిలో లభించే 21 రకాల పత్రులను పూజకు వినియోగించడం జరుగుతుంది. అందుకే మన సనాతన ధర్మంలో ప్రకృతికి మూల పురుషుడు అంటూ మన పురాణాలు చెప్తున్నాయి. హిందువుల ప్రధాన పండుగల్లో వినాయక చవితి ప్రధానమైంది. అందుకే ప్రకృతికి నష్టం కలిగించకుండా చెరువుల్లో, కుంటల్లో లభించే బంకమట్టితో చేసిన వినాయక ప్రతిమల వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళమే కాకుండా ఆ వృత్తిపై ఆధారపడిన వారిని మరియు నీటిలో జీవించే జలచరాలను కూడా రక్షించుకున్న వాళ్ళమవుతాం. అందులో భాగంగానే తిరుపాల్ హోటల్ మరియు తన్విక్ మొబైల్స్ వారి ఆధ్వర్యంలో కదిరిపట్నంలో ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేయడం చాలా సంతోషించగలిగిన విషయం. ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను ఎటువంటి అరమరికలు లేకుండా అత్యంత వైభవంగా జరుపుకోవాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలని ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన తిరుపాల్ కుటుంబానికి శ్రీ ఖాద్రి నృసింహస్వామి సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉచిత మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో తిరుపాల్ కుటుంబ సభ్యులు సంపత్ లక్ష్మి, అనుదీప్, హర్ష, తన్వి, శ్రీ ఖాద్రి లక్ష్మి నృసింహ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గణపతయే నమః. ముందుగా కదిరి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది ప్రకృతి. ప్రకృతిలో పలు రకాలైనటువంటి పత్రాలను మనము సేకరించి వినాయకునికి పూజా కార్యక్రమంలో వినియోగించడం జరుగుతుంది. అందుకనే ప్రకృతిని పరిరక్షించుకునే భాగంగా ఈరోజు మన తన్విక్ మరియు తిరుపాల్ హోటల్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పర్యావరణం ఏదైతే ఉందో ఆ పర్యావరణాన్ని రక్షించుకునే భాగంగా ఈ తన్విక్ మరియు తిరుపాలన్న మరియు దీపు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఖాద్రి నృసింహ సేవా సమితి తరపున మేము వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి అంటే హిందువులకు ప్రధాన పండుగల్లో ఇది మొదటిది. ఇందులో భాగంగానే ఈ పండుగని కదిరి పట్టణ ప్రజలంతా ఎటువంటి తారతమ్యం లేకుండా, రాగద్వేషాలకు పోకుండా పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా మట్టి వినాయకులు పూజిస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మట్టి వినాయకుల్ని పూజించడం వల్ల పలు రకాలైనటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మట్టిని మనం చెరువుల నుంచి, కుంటల నుంచి సేకరించి ఆ మట్టిని మరి చెరువుల్లో మనము నిమజ్జనం చేసే కారణంగా అందులో ఉన్నటువంటి చేపలు కావచ్చు, ఏవైతే జలచరాలు ఉన్నాయో వాటిని కూడా పరిరక్షించుకున్న వాళ్ళమైతాం. అందులో భాగంగానే పర్యావరణం పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యత. అందుకనే మన హిందువుల పండుగల్లో వినాయక చవితికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మరి వీరంతా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని మరీ తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి.